3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ నాగబాబుకు లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది. బీజేపీ పెద్దలు కూడా నాగబాబుకు రాజ్యసభ పదవిపై సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం. మోపిదేవి వెంకటరమణ, వీద మస్తాన్ రావుతో పాటు ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన ఏపీలో సీట్లకు ఎన్నిక జరగనుంది. ఇందులో బీజేపీతో ఒప్పందం మేరకే కృష్ణయ్య రాజీనామా చేశారని అంటున్నారు. ఆర్ కృష్ణయ్యతో ఖాళీ అయిన స్థానాన్ని నాగబాబుకి ఇచ్చేందుకు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఒక పదవి పొందాలని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ఎన్నికల పోటీ సంగ్రామంలో నిల్చున్న క్రమంలో నాగబాబు కూడా వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఎంపీ టికెట్ కేటాయించాలని ఫస్ట్ ఆ చర్చలు జరిగిన నేపథ్యంలో నాగబాబు బరిలోకి దిగలేకపోయారు. వివిధ కారణాల రీత్యా కూడా నాగబాబుకి టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పటి నుంచో నాగబాబుకి ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ చేయాలనే కోరిక నేటికి తీరుతున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం ఆ లైన్ క్లియర్ చేసినట్టు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ మొత్తం కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వెనక మొత్తం చూసుకుంటుంది కూడా ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు. అయితే ఈ నేపథ్యంలోనే నాగబాబుకి ఖచ్చితంగా ఆ రాజ్యసభ సీటు కేటాయించాలనేది కూడా ఎన్నికలకు ముందు ఆ ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలందరూ కూడా ఇటు బీజేపీ గానీ ఆ జనసేన గానీ అలాగే టీడీపీ గానీ మూడు పార్టీలు కూడా ఆ నాగబాబుకు సంబంధించి ఖచ్చితంగా రాజ్యసభకు పంపించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఉప ఎన్నికలకు సంబంధించి నాగబాబుకి అదృష్టం వరించిందని చెప్పుకోవాలి. అయితే నాగబాబుకి ఇంకా సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ రాజ్యసభ ఆ పదవులు పూర్తిగా ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత రాజ్యసభ రావాల్సిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఒకసారిగా ఆ ఉప ఎన్నికల్లో వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో మరొకసారి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక టికెట్ ఒక రాజ్యసభ కేటాయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా కూడా ఢిల్లీలో బిజీగా కలుపుతున్న పవన్ కళ్యాణ్ రాజ్యసభ సంబంధించి పెద్దల దృష్టిలో తన అన్న నాగబాబుని బరిలోకి దించాలని అనుకున్న విషయం పెద్దల దృష్టిలో పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలు కూడా దానికి అంగీకరించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ఆ ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి రాజ్యసభ పదవి ఖాయమైపోయినట్టు తెలుస్తా ఉంది. 3 రోజులు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో నాగబాబు కూడా ఆ లైన్ క్లియర్ చేశారని తెలుస్తా ఉంది. దీంతో బీజేపీ పెద్దలు నాగబాబుకి రాజ్యసభ పదవిపై సానుకూలత వ్యక్తం చేశారని కూడా సమాచారం అందుతుంది. అలాగే ఏదైతే రాజ్యసభ ఆ స్థానానికి సంబంధించి మరొక 2 రాజ్యసభకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఆ కసరత్తు మొదలైనట్టు తెలుస్తా ఉంది. దీంట్లో టీడీపీకి సంబంధించి ఆ టీడీ జనార్దన్ ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి ఆ క్రియాశీలకంగా పార్టీ వెనక ఉండి మొత్తంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా నడిపించిన వ్యక్తి ఆ టీడీ జనార్దన్ కూడా ఇవ్వాలని ఇంకో టికెట్ కేటాయించాలని కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఉప ఎన్నికలు రావడంతో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ కోలాహలంలో ముందుగా జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తా ఉంది. అభ్యర్థి ఖరారు, అభ్యర్థితో పాటు ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి పూర్తి బలం దాదాపు 162 ఎమ్మెల్యే సీట్లతో పూర్తి బలంతో ఉన్న ఎన్డీఏ కూటమి ఆ ఎన్నికలు లేకుండానే రాజ్యసభ గెలిచే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో నాగబాబుకి అతి కష్టం మీద రావాల్సిన రాజ్యసభ కూడా సులువుగా చేతిలోకి వచ్చి పడింది. లడ్డు కావాలన్న ఆయన అన్న చందాన రాజ్యసభ సీటు నాగబాబు చేతిలోకి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి రాజ్యసభకు సంబంధించి మొదటిసారిగా జనసేన పార్టీకి సంబంధించి మొదటిసారిగా రాజ్యసభలో అడుగు పెడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చిరకాల
స్వప్నం కూడా. పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఆ రెండిట్లో తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉండాలని పవన్ కళ్యాణ్ కు కోరిక కూడా తన అన్న రూపాన్ని తీర్చుకోవడం పట్ల ఆ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఇటు పక్క రాష్ట్రంలో గానీ అటుపక్క కేంద్రంలో గానీ పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఆ మూడిట్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఎదగటం పట్ల జనసేన పార్టీకి ఇంకా ఎదుగుదల తథ్యం అనేది కనపడుతూ ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ప్రతి అడుగు జనసేన పార్టీతో చేపించడం, జనసేన పార్టీని ముందుంచి పవన్ కళ్యాణ్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయడం. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి మంచి రోజులు వచ్చాయి, పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి మంచి రోజులు వచ్చాయి. రెండిటి జర్నీ వల్ల తన అన్న నాగబాబు చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఆయన ఖచ్చితంగా రాజ్యసభలో గాని అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని అడుగు పెట్టాలని ఆయన కోరిక కూడా తీరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.